హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాల్టి క్లాస్లో మస్ట్ గురించి తెలుసుకుందాం. ఈ మస్ట్కు తెలుగు మీనింగ్ మనం ఏదైనా ఒక పనిని తప్పనిసరిగా చేయాలి అని చెప్పడానికి వాడాలి. ఏదైనా ఒక పని నువ్వు కంపల్సరీగా చేయాలి, ఇంకా లేదు చేయను కాదు అనడానికే ఉండదు. కంపల్సరీగా చెయ్యాలి, చేసే తీరాలి, ఆర్డర్ వేసినట్టు అనమాట. అర్థమైందా లర్నర్స్? మస్ట్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? మనం ఏదైనా ఒక పనిని తప్పనిసరిగా చెయ్యాలి అని చెప్పాలి అన్నప్పుడు ఈ మస్ట్ను ఉపయోగించండి. మస్ట్ని ఆర్డర్స్కు మటుకే వాడాలి, ఆజ్ఞాపించడం అనమాట. అంటే ఖచ్చితంగా నువ్వు ఆ పని చెయ్యాలి, నువ్వు అన్నం తినాలంటే ఇంకా తినాలి, ఇంకా వేరే ఇంకా ఆన్సరే ఉండకూడదు, వేరే క్వశ్చనే ఉండకూడదు. నేను తినను మళ్ళీ తింటా అట్లా ఉండకూడదు. తినాలంటే ఇంక అంతే, తినాలంతే. ఇప్పుడే తినాలంటే ఇంకా ఇప్పుడే తినాలి, అయిపోలే. ఇంకా నువ్వు బయటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇంకా వెళ్ళాలా, ఇంకా వేరేది అసలు ఇంకేం ఉండకూడదు. వెళ్ళాలంటే ఇంకా వెళ్ళాలా అన్నమాట. అర్థమైందా? ఏదైనా ఆజ్ఞాపించడం, ఆర్డర్ వేయాలి అన్నప్పుడు ఈ మస్ట్ను ఉపయోగించండి. ఈ మస్ట్ పక్కన కంపల్సరిగా V1 వర్బ్ మాత్రమే వాడాలి. V1 వర్బ్ మటుకే యూజ్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చింది కదా. థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు వర్బ్ మనము టాక్స్ అని తీసుకోవాలి కదా. మరి టాక్ అని ఇక్కడ ఎందుకు తీసుకున్నారు అని మీకు డౌట్ రావచ్చు. ఖచ్చితంగా మస్ట్ పక్కన V1 వర్బ్ మాత్రమే వాడాలి. అది థర్డ్ పర్సన్ సింగులర్ అయినా, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అయినా, సెకండ్ పర్సన్ ప్లూరల్ అయినా, సెకండ్ పర్సన్ సింగులర్ అయినా, ఏదైనా సరే ఖచ్చితంగా మస్ట్ పక్కన V1 వర్బ్ మాత్రమే వాడాలి. హీ మస్ట్ టాక్స్ అని వాడకూడదు. ఖచ్చితంగా V1 వర్బ్ మాత్రమే వాడాలన్నమాట. అర్థమైందా లర్నర్స్? ఇప్పుడు ఈ మస్ట్కు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. యూ మస్ట్ గో టు స్కూల్. యూకు తెలుగు మీనింగ్స్ ఏమవుతాయి? నీవు లేదా మీరు. యూకు తెలుగు మీనింగ్ సెకండ్ పర్సన్ సింగులర్గా వచ్చినప్పుడు సబ్జెక్ట్ యూకు తెలుగు మీనింగ్ నీవు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సబ్జెక్ట్ నీవుగా తీసుకున్నట్టయితే ఇక్కడ సబ్జెక్ట్ సెకండ్ పర్సన్ సింగులర్ అవుతుంది. నీవు స్కూల్కు వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. యు అనేది సబ్జెక్ట్ అవుతుంది, సెకండ్ పర్సన్ సింగులర్ అవుతుంది. మస్ట్ గో అనేది ఇక్కడ వర్బ్ అవుతుంది. టు స్కూల్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అదే ఇక్కడ సబ్జెక్ట్ సెకండ్ పర్సన్ ప్లూరల్గా, అంటే యూకు తెలుగు మీనింగ్ మీరు తీసుకున్నట్టయితే ఈ వాక్యానికి తెలుగు అర్థం మీరు స్కూల్కు ఖచ్చితంగా వెళ్ళాలి అని మీనింగ్ వస్తుంది. ఇంకా వేరేది ఇంకా అది జరగదు అని కాదు, ఖచ్చితంగా జరగల్లా, ఖచ్చితంగా జరగాలి అని వాక్యం యొక్క తెలుగు అర్థం. ఐ మస్ట్ బై ఏ కార్. నేను ఖచ్చితంగా కార్ను కొనాలి. నాకు నేనే ఆర్డర్ వేసుకున్నట్టు, ఖచ్చితంగా నాకు నేనే ఆజ్ఞాపన, అంటే ఖచ్చితంగా నాకు నేనే ఆర్డర్ వేసుకొని ఖచ్చితంగా నేను కార్ని కొనల్లా, ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే నేను కార్ని కొనాలి. ఐ మస్ట్ బై ఏ కార్. కంపల్సరీగా కొనకూడదు అన్న మాటే ఉండకూడదు, ఖచ్చితంగా అది కొనాలి అని వాక్యం యొక్క తెలుగు అర్థం. ఐ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. మస్ట్ అనేది ఇక్కడ వర్బ్ అవుతుంది. బై ఏ కార్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. హీ మస్ట్ టాక్ టు మీ. అతడు నాతో ఖచ్చితంగా మాట్లాడాలి. ఖచ్చితంగా ఇంక అతడు మాట్లాడాలి, ఇంకా మాట్లాడడు అనేది ఉండకూడదు. ఖచ్చితంగా అతడు వచ్చి ఇంకా మాట్లాడాలి అని వాక్యం యొక్క తెలుగు అర్థం. ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్గా సబ్జెక్ట్ వచ్చినప్పుడు కూడా ఈ మస్ట్ పక్కన V1 వర్బ్ మాత్రమే వాడాలి. హీ మస్ట్ టాక్స్ అనకూడదు, హీ మస్ట్ టాక్ అనే అనాలి. హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. మస్ట్ టాక్ అనేది వర్బ్ అవుతుంది. టు మీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. షీ మస్ట్ కుక్ టుడే. ఆమె ఖచ్చితంగా వంట వండాలి. ఖచ్చితంగా ఆమె వంట వండాలి. ఈరోజు ఆమె ఖచ్చితంగా వంట వండాలి అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఇంకా ఆమె వండదు, నేను వండను అట్లా ఏం లేదు, ఖచ్చితంగా వండాలి అంతే. ఇంకా ఆర్డర్ వేసినామంటే జరిగి తీరాల. షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. మస్ట్ కుక్ అనేది వర్బ్ అవుతుంది. టుడే అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది.
రాజ్ మస్ట్ గెట్ ఏ జాబ్ విత్ ఇన్ 5 వీక్స్. రాజ్ అనే అతను 5 వారాల లోపల జాబ్ను ఖచ్చితంగా తెచ్చుకోవాలి. ఇంకా అతనికి వేరే ఆప్షన్ అంటూ లేదు. ఖచ్చితంగా 5 వారాల లోపల రాజ్ అనే అతను జాబ్ని తెచ్చుకొని తీరాలి అని వాక్యం యొక్క తెలుగు అర్థం. రాజ్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. మస్ట్ గెట్ అనేది ఇక్కడ వర్బ్ అవుతుంది. ఏ జాబ్ విత్ ఇన్ 5 వీక్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. హీ మస్ట్ సే హిజ్ ఒపీనియన్ ఇన్ హిజ్ వే. అతడు అతని వేలో అతని ఒపీనియన్ను ఖచ్చితంగా చెప్పాలి. ఖచ్చితంగా అతను ఏమనుకుంటున్నాడు అనేది అతని వేలో అతని పరంగా చెప్పాలి అని వాక్యం యొక్క తెలుగు అర్థం. ఖచ్చితంగా చెప్పి తీరాలి అని వాక్యం యొక్క తెలుగు అర్థం. హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. మస్ట్ సే అనేది ఇక్కడ సేస్ కాదు, మస్ట్ సే అనేది వర్బ్ అవుతుంది. హిజ్ ఒపీనియన్ ఇన్ హిజ్ వే అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినా సరే సబ్జెక్ట్గా సేస్ అని వర్బ్ వాడకూడదు. గెట్స్, కుక్స్, టాక్స్ అని వాడకూడదు. ఎప్పుడైనా సరే మస్ట్ వచ్చినప్పుడు పక్కన కంపల్సరీగా V1 వర్బ్ మాత్రమే వాడాలి. అర్థమైందా లర్నర్స్? థర్డ్ పర్సన్ సింగులర్గా సబ్జెక్ట్ వచ్చినప్పుడు వర్బుకు ఎస్ని యాడ్ చేయకూడదు. ఐ మస్ట్ లర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ను ఖచ్చితంగా నేర్చుకోవాలి అని వాక్యం యొక్క తెలుగు అర్థం. నేను కంపల్సరిగా ఇంగ్లీష్ను నేర్చుకోవాలి అని వాక్యం యొక్క తెలుగు అర్థం. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. మస్ట్ లర్న్ అనేది ఇక్కడ వర్బ్ అవుతుంది, ఇంగ్లీష్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. మై అంకుల్ మస్ట్ ఎర్న్ 1 crore విత్ ఇన్ 2 years. మా అంకుల్ 2 సంవత్సరాల లోపు 1 కోటి రూపాయలను ఖచ్చితంగా సంపాదించాలి. ఖచ్చితంగా మా అంకులు 2 ఏళ్ల లోపల 1 కోటి రూపాయలను సంపాదించి తీరాలి అని వాక్యం యొక్క తెలుగు అర్థం. మై అంకుల్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. మస్ట్ ఎర్న్ అనేది ఇక్కడ వర్బ్ అవుతుంది. 1 crore విత్ ఇన్ 2 years అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. వీ మస్ట్ హ్యావ్ మీల్స్. మేము మీల్స్ను ఖచ్చితంగా తినాలి. ఖచ్చితంగా మీల్స్ను భోజనంను తినాలి అని వాక్యం యొక్క తెలుగు అర్థం. వి అనేది ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. మస్ట్ హ్యావ్ అనేది వర్బ్ అవుతుంది. మీల్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. షీ మస్ట్ మ్యారీ హిమ్. ఆమె అతన్ని ఖచ్చితంగా పెళ్ళి చేసుకోవాలి. ఆమెకి వేరే ఆప్షన్ లేదు, వాడినే పెళ్ళి చేసుకోవాలి అని వాక్యం యొక్క తెలుగు అర్థం. షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. మస్ట్ మ్యారీ అనేది వర్బ్ అవుతుంది. హిమ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. మమ్మీ సెడ్ యూ మస్ట్ డూ యువర్ హోంవర్క్. అమ్మ చెప్పింది ఏం చెప్పింది? నీవు నీ హోంవర్క్ను ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పింది. ఖచ్చితంగా నువ్వు నీ హోంవర్క్ చేసే తీరాలి. బయటికి వెళ్తాను, ఆడుకుంటాను, టీవీ చూస్తాను, ఇలా అన్నీ కుదరవు. ఖచ్చితంగా హోంవర్క్ చేసే తీరాలి అని వాక్యం యొక్క తెలుగు అర్థం. మమ్మీ అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఏం చెప్పింది మమ్మీ? యు అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, సెకండ్ పర్సన్ సింగులర్ లేదా సెకండ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. మస్ట్ డూ అనేది వర్బ్ అవుతుంది. యువర్ హోంవర్క్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఐ మస్ట్ మ్యారీ టు ఏ టీచర్. నేను టీచరును ఖచ్చితంగా పెళ్ళి చేసుకోవాలి. టీచర్నే నేను పెళ్ళి చేసుకోవాలి అని వాక్యం యొక్క తెలుగు అర్థం. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. మస్ట్ మ్యారీ అనేది వర్బ్ అవుతుంది. టు ఏ టీచర్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. యూ మస్ట్ గివ్ ఏ స్పీచ్ ఆన్ దట్ స్టేజ్. నీవు స్టేజ్ మీద స్పీచ్ను ఖచ్చితంగా ఇవ్వాలి. భయపడుతున్నాను అది ఇది అంటే కుదరదు. ఖచ్చితంగా నువ్వు ఈరోజు స్టేజ్ మీద స్పీచ్ ఇవ్వవలసిందే, ఇవ్వాలి.
ఇవ్వను అన్నమాట అనకూడదు, ఖచ్చితంగా ఇచ్చే తీరాలి అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. యు అనేది సెకండ్ పర్సన్ సింగులర్ లేదా సెకండ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. మస్ట్ గివ్ అనేది వర్బ్ అవుతుంది. ఏ స్పీచ్ ఆన్ దట్ స్టేజ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. షీ మస్ట్ సే అబౌట్ దట్ మ్యాటర్. ఆమె ఆ మ్యాటర్ గురించి ఖచ్చితంగా చెప్పాలి. ఆమె ఆ మ్యాటర్ గురించి ఖచ్చితంగా చెప్పే తీరాలి అని వాక్యం యొక్క తెలుగు అర్థం. షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. మస్ట్ సే అనేది ఇక్కడ వర్బ్ అవుతుంది. అబౌట్ దట్ మ్యాటర్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఫ్యూచర్ టైమింగ్స్ కావాలంటే వాడండి. ఈ వాక్యాలన్నీ ఫ్యూచర్లోనే చెప్తామన్నమాట. అంటే ఇప్పుడు జరుగుతుంది లేదా నెక్స్ట్ జరుగుతుంది, అంటే ఫ్యూచర్ గురించి మాట్లాడతాం ఎంతసేపు ఉన్నా. పాస్ట్ గురించి మాట్లాడమన్నమాట. మస్ట్ వచ్చినప్పుడు పక్కన ఖచ్చితంగా V1 వర్బ్ మాత్రమే వాడాలి. అందులోనూ ఈ మస్ట్ అనేది ఖచ్చితంగా ఫ్యూచర్ వాటికి ఉపయోగిస్తాము కనుక ఫ్యూచర్ టైమింగ్స్ను వాడండి, వాడాలనుకుంటే వాడండి. తమన్ మస్ట్ గివ్ మనీ టు మీ ఆఫ్టర్ 2 days. తమను 2 రోజుల తర్వాత నాకు డబ్బులు ఇవ్వాలి. ఖచ్చితంగా డబ్బులు 2 రోజుల తర్వాత తమన్ అనే అతను ఇవ్వాలి, నాకు ఇచ్చి తీరాలి. ఇవ్వను, నా దగ్గర డబ్బులు లేవు అంటే కుదరదు, ఖచ్చితంగా ఇచ్చే తీరాలి అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. తమన్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. మస్ట్ గివ్ అనేది ఇక్కడ వర్బ్ అవుతుంది. మనీ టు మీ ఆఫ్టర్ 2 days అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. యూ మస్ట్ టేక్ మై కోట్. నీవు లేదా మీరు నా కోట్ను తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి, మొహమాటం పడద్దండి, ఖచ్చితంగా మీరు నా కోట్ని తీసుకోండి అని అంటుంటారు కదా, అలాంటప్పుడు ఈ వాక్యం యూజ్ అవుతుంది. మీరేం మొహమాటం పడకుండా ఖచ్చితంగా మీరు నా కోట్ని తీసుకొని తీరాలి అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. యు అనేది సబ్జెక్ట్ అవుతుంది, సెకండ్ పర్సన్ సింగులర్ లేదా సెకండ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. మస్ట్ టేక్ అనేది వర్బ్ అవుతుంది. మై కోట్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. హీ మస్ట్ డ్యాన్స్ విత్ మీ ఆన్ టు ద స్టేజ్. అతడు స్టేజ్ మీద నాతో కంపల్సరిగా ఖచ్చితంగా డ్యాన్స్ చేయాలి. అతను నాతో స్టేజ్ మీద కంపల్సరిగా డ్యాన్స్ చేసే తీరాలి అని వాక్యం యొక్క తెలుగు అర్థం. హీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. మస్ట్ డ్యాన్స్ అనేది ఇక్కడ వర్బ్ అవుతుంది. విత్ మీ ఆన్ టు ద స్టేజ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అవర్ న్యూ ఫిల్మ్ మస్ట్ రిలీజ్ ఆన్ సండే అట్ 6 AM. మా కొత్త సినిమా 6 గంటలకు, ఖచ్చితంగా ఉదయం 6 గంటలకు సండే రోజున ఖచ్చితంగా రిలీజ్ అవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో అయినా, ఏ సిచ్యుయేషన్ వచ్చినా సరే, ఏ అడ్డంకు వచ్చినా సరే మా సినిమా సండే రోజున 6 గంటలకు 6 AMకు కంపల్సరిగా ఖచ్చితంగా రిలీజ్ అవ్వాలి అని వాక్యం యొక్క తెలుగు అర్థం. అవర్ న్యూ ఫిల్మ్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. మస్ట్ రిలీజ్ అనేది వర్బ్ అవుతుంది. ఆన్ సండే అట్ 6 AM అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అర్థమైందా లెర్నర్స్? ఈ మస్ట్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? మనం ఏదైనా ఒక పనిని తప్పనిసరిగా చెయ్యాలి, ఖచ్చితంగా చేసే తీరాలి, వేరే ఆప్షన్ లేదు, వేరే చాయిస్ లేదు అనే సందర్భంలో ఈ మస్ట్ను ఉపయోగిస్తారు. ఈ మస్ట్ని యూజ్ చేసామంటే ఖచ్చితంగా అది జరిగి తీరాలి, ఆర్డర్స్ వేయడానికి ఈ మస్ట్ను ఉపయోగిస్తారు. అర్థమైందా లెర్నర్స్? అంటే ఆజ్ఞాపించడం. ఈ మస్ట్ని యూజ్ చేశారు అంటే అది ఆజ్ఞాపన, ఆజ్ఞాపించారు అని అర్థం. ఈ మస్ట్ పక్కన కంపల్సరిగా V1 వర్బ్ మాత్రమే వాడాలి. థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చింది కదా అనేసి మస్ట్ పక్కన వర్బ్కు ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయకూడదు. ఓన్లీ V1 వర్బ్ మాత్రమే వాడాలి. అర్థమైందా లెర్నర్స్? ఈ మస్ట్ అనేది ఫ్యూచర్ గురించి చెప్తామన్నమాట. ఇంకా అది జరిగి ఉండదు, అంటే పాస్ట్ గురించి కాదు, జరగబోయేది, ఫ్యూచర్లో జరగబోయే దాని గురించి చెప్తామన్నమాట. అర్థమైందా లెర్నర్స్? ఫ్యూచర్ వాక్యాలకి ఉపయోగిస్తారు. సో ఫ్యూచర్ టైమింగ్స్ని వాడచ్చు.
ఈ మస్ట్ అనేది ఫ్యూచర్ వాక్యాలకు వాడతారన్నమాట. అర్థమైందా లెర్నర్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.